హలో ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి తెనాలి రామకృష్ణుడు గారు ఇచ్చిన సలహా గురించి ఒక చిన్న కథతో వచ్చాను. అవి విజయనగరాన్ని రాయలవారు పరిపాలిస్తున్న రోజులు. ఆ కాలంలో విజయుడు అనే చిత్రకారుడు ఉండేవాడు. అతడి దగ్గర ఓ వ్యాపారి వచ్చి తన చిత్రం గీయమని అడిగాడు. విజయుడు సరే అన్నాడు. ఓ వారం రోజుల పాటు కష్టపడి వ్యాపారి చిత్ర గీశాడు. కానీ దాన్ని చూసి ఆ వ్యాపారి బొమ్మ తనలా లేదన్నాడు. చేసేదేం లేక విజయుడు మరో చిత్రాన్ని గీయడం మొదలుపెట్టాడు. ఆ బొమ్మ కూడా తనలా లేదని చెప్పి వ్యాపారి వెళ్ళిపోయాడు. తన సమయం ధనం వృధా అయినందుకు విజయుడు విచారంగా కూర్చుంటాడు. అటుగా వచ్చిన తెనాలి రామకృష్ణుడు ఆ చిత్రకారుణ్ణి చూసి విచారంగా ఎందుకున్నావని అడిగాడు. అంతా విషయం చెప్పాడు విజయుడు. విన్నాక ఆ వ్యాపారికి గుణపాఠం చెప్పేలా విజయుడికి ఒక ఉపాయం చెప్పి వెళ్ళిపోయాడు తెనాలి రామకృష్ణుడు. చెప్పినట్లే చిత్రకారుడు తన దగ్గరున్న వ్యాపారి బొమ్మల్లో ఒకదానికి మీద దుర్మార్గుడు, మరో దాని మీద దుష్టుడు అని రాసి తన ఇంటి ముందు వేలాడదీశాడు. మూడోసారి తన చిత్రం కోసం వచ్చిన వ్యాపారి ఆ బొమ్మల్ని చూసి అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. నేను దుష్టున్నా, దుర్మార్గుణ్ణా అని నిలదీశాడు. ఆ బొమ్మలు మీవి కానప్పుడు ఎందుకింత ఆగ్రహం అని విజయుడు నిలదీశాడు. గొడవ ఏంటా అని చుట్టుపక్కల జనాలు ఒక్కొక్కరే నెమ్మదిగా జమ అయ్యారు. దాంతో తన పరువు పోయేలా ఉందని వ్యాపారి చిత్రకారుడితో రాజీకి వచ్చి క్షమాపణ కోరాడు. ఆ 2 బొమ్మల్ని కొని తనతో పాటు తీసుకొని వెళ్ళిపోయాడు. విజయుడు ఎంతో సంతోషించి తెనాలి రామకృష్ణుడికి కృతజ్ఞతలు తెలుపుతాడు. చూసారా ఫ్రెండ్స్, మనం చేసే పని ఎదుటివారు ఏదో ఒక దాని మీద వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని అడుగుతూ ఉంటారు, చెప్తూ ఉంటారు సలహాలు. కానీ మనం ఏదనుకుంటామో అది మనం చెయ్యాలి. అది ఫ్రెండ్స్ ఈరోజు కథ.